నాకెప్పుడైనా క్రేవింగ్స్ వస్తే ఒక ఫుల్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని నేను ఒక్కడనే తినేస్తుంటాను. అండ్ నాకు క్రీమ్ స్టోన్‌లో నట్స్ ఓవర్‌లోడ్ ఐస్ క్రీమ్ ఇష్టం. అప్పుడప్పుడు నాకు క్రేవింగ్స్ వస్తే అది కూడా నేను పెట్టుకొని తింటాను. సో, ఇవన్నీ మా ఫ్రెండ్స్ చూసి, "అరే! నువ్వు ఇన్నిన్ని క్యాలరీస్ తీసుకుంటున్నావు గదా! అయినా సరే నీకు బాడీ ఎందుకురా ఫ్యాట్ రావట్లేదు? ఎందుకు లావు అవ్వట్లేదురా?" అని అడుగుతుంటారు. దీనికి రీజన్ ఏంటంటే లెట్స్ సే నేనొక ఫుల్ బిర్యానీ తిన్నాను. బట్ అదే రోజు నేను ఒక హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేశాననుకోండి, ఆ 2 క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. దాని నుండి వచ్చే క్యాలరీస్, దాని నుండి వచ్చే ఎఫెక్టు వర్కౌట్ వల్ల క్యాన్సిల్ అయిపోతాయి. బట్ బిర్యానీ నుండి వచ్చే ఆ మసాలాలు అండ్ కొలెస్ట్రాల్ వల్ల ఫేస్ మీద, స్కిన్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు. దానికి నేను కౌంటర్ యాక్టివ్గా ఏం చేస్తానంటే సమ్ ఫ్రూట్స్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తింటా. అలాగే మీకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ కన్నా ముందు సమ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినండి. లైక్ చికెన్ స్టార్టర్ సంథింగ్ తినండి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ముందు తిన్న చికెన్ని మీ బాడీ డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈలోపు మీరు తర్వాత ఐస్ క్రీమ్ వేస్తే అది ఏం చేస్తుందంటే, నేను ఇంకా డైజెస్ట్ అవుతున్నాను, నువ్వు పక్కన ఉండు అని చెప్పి చికెన్ వెనకాల వచ్చిన ఐస్ క్రీమ్ని కాసేపు పక్కన పెడుతుంది. సో ఆ ఐస్ క్రీమ్ నుండి వచ్చే ఆ షుగర్ ఆర్ గ్లూకోజ్ అనేది మీ బ్లడ్లో ఇమీడియట్గా కలవదు, చాలా స్లోగా కలుస్తుంది. ఎందుకంటే చికెన్ అనేది ఇంకా ముందుండి దీన్ని స్లో చేయడం వల్ల. సో దీనివల్ల ఐస్ క్రీమ్ వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మీరు కాసేపు అయిన తర్వాత కొంచెం వాకింగ్ చేశారనుకో, ఐస్ క్రీమ్ నుండి వచ్చే ఇంపాక్ట్ ఇంకా స్లో అయిపోతుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ నుండి వచ్చిన గ్లూకోజ్ ఏదైతే ఉందో అది బ్లడ్లో కలిసిందో అది మీరు చేసే యాక్టివిటీకి బాడీ యూజ్ చేసి దాన్ని స్టోర్ చేయడం కానీ ఫ్యాట్గా కన్వర్ట్ చేయడం కానీ జరగదు. సో ఓవర్ వెయిట్ని ప్రివెంట్ చేయొచ్చు. సో హెల్తీగా ఉండాలంటే ఒకటి, ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. లేకపోతే 2, అవి తిన్న తర్వాత వాటి ఇంపాక్ట్ మన బాడీ మీద ఉండకుండా ఏం చేయాలో తెలుసుకోవాలి. నేను ఇంటర్నెట్లో వచ్చే ప్రతిదీ వినడమే కాకుండా దాంతోపాటు నా బాడీ దేనికి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నేర్చుకుంటూ ఉంటుంటాను. సో మీరు కూడా ఇంటర్నెట్లో వచ్చింది ప్రతిదీ మీకు 100% అలాగే జరుగుతుంది అనుకోకండి. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోండి. దాన్ని బట్టి మీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోండి. మాటిమాటికి క్రేవింగ్స్ వచ్చే మీ ఫ్రెండ్కి ఈ రీల్ షేర్ చేయండి. అంతే. బాయ్.